సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్కు అరుదైన గౌరవం లభించింది. సంయుక్త ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహటి, కేరళ రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తిగా చారిత్రక తీర్పులిచ్చినందుకు గాను అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్ర నెపవెల్ నగర మేయర్ స్టీవ్ షిరికో అక్టోబర్ 14వ తేదీన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ డేగా ప్రకటించారు. సమాచార సాంకేతిక చట్టంలోని 66A అధికరణను కొట్టివేయడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వెసులుబాటు కల్పించడం, భారత ప్రధాన న్యాయమూర్తుల నియామకాల్లో కొలీజియం విధానాల లొసుగులను, లోటుపాట్లను నిష్కర్షగా విమర్శించడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించేందుకు ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికమని, అది లేని వారికి సేవలను నిరాకరించే చట్టానికి స్వస్తి పలకడం వంటి చారిత్రక తీర్పులను వెలువరించి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ న్యాయ వ్యవస్థకు మరింత వన్నె తెచ్చారని స్టీవ్ కొనియాడారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు సాహిత్య భారతి పురస్కారాన్ని షికాగో కేంద్రంగా పనిచేస్తున్న భారతీ తీర్థ సంస్థ షికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అందించింది. భారతీ తీర్థ, సప్నా సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ తాతా ప్రకాశం చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించారు.